దేవునికి స్తోత్రం. నేటి వాక్య ధ్యానం కొరకు మీకా గ్రంథం 6వ అధ్యాయం. దేవుడు ఇశ్రాయేలీలు కొరకు ఈ విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. వారి మీద కొన్ని నేరాలు మోపుతూ ఉన్నాడు. ఆ నేరాలకు సాక్ష్యంగా పర్వతాలను, కొండలను ఆయన సిద్ధం చేశారు. అంత మాత్రమే కాదు, వాటి గురించి ఒక గొప్ప వివరణ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. అదేమనంటే, భూమికి పునాది వేశారు అని దేవుని గురించి మనం మాట్లాడుతాం. ఆ పునాది రాయి ఈ ప్రపంచ నడువడ్డైనటువంటి యెరూషలేములో ఉన్నది అనేది వాస్తవం. అయితే భూమికి దేవుడు పునాది రాయిని వేశాడు, కరెక్టే. మరి పునాదిని ఎక్కడ కట్టాడు, ఎలా కట్టాడు అని అంటే, ఇక్కడ ఆ స్పష్టత ఉన్నది. 2వ వచనములో నిశ్చలమై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అన్నాడు. నిశ్చలములై అంటే కదలకుండా భూమికి పునాదిగా ఉన్న పర్వతములారా. దేవుడు భూమికి పునాదిగా పర్వతాలను పెట్టాడు, అంటే కదలకుండా ఉండేటట్లుగా. ఏమి అద్భుతమైన దేవుడు! ఒకవేళ రాయితో పునాది కడితే ఏదో ఒక రోజు కూలిపోతుంది, లేకపోతే కాంక్రీట్తో పెట్టిన కొద్ది కాలం అయితే ఎక్స్పైర్డ్ అయితే అది కూడా ఊడిపోతుంది. కానీ దేవుడు కదలకుండా స్థిరంగా ఉండేటట్లుగా పాదులను తవ్వాడని యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. పాదులు అనగా మనము భీమేయడానికి, లేకపోతే ఈ రోజుల్లో కిందని 2 పిల్లర్లని కలపడానికి తీస్తున్న పాదుల్లాగా తవ్వుతున్న విధానం ఉందే, దేవుడట అలా తవ్వాడట, తవ్వి పర్వతాలను పెట్టాడట. ఇది దేవుని గొప్పతనం. అంటే కింద నుంచి ఆయన పునాదిని సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. ఈ పర్వతాలను ఆయన నిర్మాణం చేశాడు. ఓ గొప్ప నిర్మాణకుడు. అందుకే మనము గృహం కట్టుకున్నప్పుడు పునాది రాయి వేయాలి అని అంటే మన ఇంటికి సెంటర్లో వేయాలి. ఇది వాక్యానుసారమైంది. ఎందుకంటే ప్రపంచ నడువొడ్డైనటువంటి యెరూషలేములో ఆయన పునాది రాయిని వేశాడు. నేటికి ఆ రాయి ఉన్నది. కనుక మనం ఇల్లు కట్టేటప్పుడు ఇంటికి మధ్యలో సెంటర్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ చేయాలి. కానీ చాలా మంది ఏం చెప్తారు, ఇది వాస్తు అనే ఉద్దేశం చేత ఈశాన్యం అనేటువంటి మూలలో వేయాలి, అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్య భాగంలో వేయాలి అని అంటారు. వాస్తు అనేదే అబద్ధమని రుజువైంది. అది కేవలం మానవ కల్పితము అని. దానివలన ప్రయోజనం ఏమీ లేదు. బహుశా అది 500 సంవత్సరాల కిందట మాత్రమే అది వచ్చింది, పూర్వం లేనే లేదు అని. అది వాస్తవమే కూడా. అలాంటి దాన్ని నమ్మి ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఈ గోడ పడగొట్టేసేయండి, ఈ ఇంట్లో ఈ పక్కన ద్వారం తీయండి అని రకరకాల మాటలు మాట్లాడుతుంటే ప్రజలు వాటికి లొంగిపోయి జీవిస్తున్నారు. వాక్యానుసారంగా కాదు అని తెలుసు కూడా క్రైస్తవులు అని పిలువబడుతున్నవారు నిజమైన క్రైస్తవులు కాదు ఇలాంటి పనులు చేసేది. క్రైస్తవులని పిలువబడుతున్న వారు ఏం చేస్తారంటే ఇక లోక సంబంధమైన పద్ధతుల్లో పోతుంటారు. అందరూ అలాగే పోయారు, నేను ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారు, కానీ వాక్యానుసారమైన కాని దాన్ని చెయ్యొద్దు. అందుకనే భూమికి పునాదులు ఆయన వేసాడట. పునాదులు వేసినప్పుడు ఏం జరిగింది అనంటే ఉదయ నక్షత్రాలు అన్నాడు. అంటే ఆకాశం నుంచి అనగా పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చారట, జయధ్వనులు చేశారట. పునాదిని కొరకు రాయిని వేసినప్పుడు అంత అద్భుతంగా దేవుడు నిర్మాణం చేశాడు. ఆ పునాది అయిన తర్వాత
ఆ పునాది ఎలాగూ అని అంటే పర్వతాలు అన్నాడు ఆయన. ఆ పునాదిని ఆయన సాక్ష్యాలుగా పిలుస్తున్నాడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల గురించి. ఏం మాట్లాడుతున్నారు ప్రభు అంటే, నేను మీకు ఏం చేశాను, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించిన దేవుని నేను, మీకు బాధ కలగకుండా, మీకు ఇబ్బంది కలగకుండా ఆ దాస్యపు గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి నడిపించాను. మీకు మంచి దైవజనులను, ఎంత గొప్ప దైవజనులు అనంటే బహు సాత్వికం కలిగినటువంటి వారు. అలాంటి వారిని నేను మీకు ఇచ్చాను. మోసే, అహరోను, మిర్యాములను ఇచ్చాను అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలుపై నేరాలు మోపుతున్నాడు అన్నాను కదా. ఇది ఒక కోర్టులో దృశ్యంలాగా ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఈ కోర్టులో విశాలమైనటువంటి ప్రకృతి ఉంది. పర్వతాలు, కొండలు ఆయనకి సాక్షులుగా ఉన్నాయి. ఇశ్రాయేలు వారు ప్రతివాదం చేయటానికి ఏమన్నా ఉంటే చెప్పవలసిందని ఆయన పిలుస్తున్నాడు. ఆయన నీతివంతుడై, న్యాయవంతుడై, యథార్థవంతుడై ఎలాగున్న వారిని పెంచాడో, పోషించాడో, గొప్ప చేశాడో, బానిసత్వం నుంచి ఎలాగ బయటికి తీసుకొచ్చాడో అవన్నీ చెబుతూ, మీరు మార్గంలో వచ్చినప్పుడు మీరు నీతి కార్యాలు మీరు గ్రహించినట్లుగా బిలాము గాని, బాలాకు గాని చేసిన పనులను కూడా నేను మీకు దీవెనగా మార్చి, మీకు హిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు స్వాచ్ఛంగా ఇచ్చేనే, వాటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు వారికి ఏమేమి చేశాడో వివరిస్తూ ఉన్నాడు. దేవుడు వారి పట్ల అన్యాయంగా గాని, క్రూరంగా గాని ప్రవర్తించినట్లు వారు భావిస్తున్నారా అని ప్రశ్న వేస్తున్నాడు. దేవుడే అడుగుతున్నాడు వాళ్ళని. మోసే, అహరోనును పెట్టాడట, మిర్యామును కూడా ఇచ్చాడట. ఆ దేవుడు భయంకరమైన ప్రయాణంలో కలిగిన ఆ ఆపదల్లోంచి, ప్రతి ఆపదలోంచి విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, బండ నుండి నీళ్లు తీసుకొచ్చాడు, పరలోకం నుంచి ఆహారం ఇచ్చాడు, అడిగితే తూర్పు గాలి ద్వారా ఆయన పూరేళ్ళనిచ్చాడు, మారాను మధురంగా చేశాడు, ఈత చెట్లను ఇచ్చాడు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళు కందిపోలేదు, బట్టలు పాతగిల్లలేదు, అన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని చూపించాడు ఆయన. రాత్రిని చక్కగా వెలిగివ్వటానికి వాళ్ళ ప్రయాణం కొరకు మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని పెట్టి, పగలు చక్కగా చల్లదనాన్ని ఇవ్వటానికి మేఘస్తంభాన్ని పెట్టాడు. ఒక ఆయన చెప్పాడు, అదట 20 డిగ్రీల సెల్సియస్లోకి వచ్చేసిందట. ఆ పగలు మేఘస్తంభం 20 డిగ్రీల సెల్సియస్ అని ఒక ఆయన మాట్లాడుతున్నారు. అంటే 20 డిగ్రీలు చాలా చల్లగానమాట. మనం సహజంగా 24 పెట్టుకుంటాం వేసి, 20 కంటే చాలా చల్లగా ఉంటది. అంత ఎండలో కూడా అరణ్యంలో ఇసుక తెన్నెల మీద వారి ప్రయాణంలో చల్లగా నడిపించాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో ప్రభు నడిపించే విధానం చూస్తే ఆశ్చర్యం, అద్భుతం అనిపిస్తుంది. కరోనా టైంలో అద్భుతంగా పోషించిన దేవుడు ఈ కాలంలో కూడా పోషిస్తున్నాడు. ఎన్ని రకాల ఒత్తిడులు, ఎన్ని రకాల పరిస్థితులు మన మీదకి దాడికి వచ్చినా వాటన్నిటిలో నుంచి కూడా అవలీలగా తప్పించేస్తున్నాడు. అవమాన పాలు కానీ లేదు, సిగ్గుపాలు కానీ లేదు, ఇబ్బంది పడనీ లేదు, నలిగిపోనీ లేదు, మానసికమైన క్షోభ కలగనీయట్లేదు, కన్నీళ్లు కార్చనీయటం లేదు. ఏమి అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఇశ్రాయేలీయులు మర్చిపోయారు ఈ విషయాలన్నీ. పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు మాట్లాడాడు. చెప్పండి పర్వతాలారా, మీరే చెప్పండి, ఒక కొండలారా చెప్పండి, నేను వాళ్ళకి ఏమన్నా తక్కువ చేశానా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా అదే మాట అంటాడు. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము,
నేను పిల్లల్ని పెంచి గొప్పలను చేశాను, అయితే నా మీద వాళ్ళు తిరుగుబడుతున్నారు. బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిదల వలె ఉన్నారనే మాటలు వీరికి సరిపోను. ఎందుకనంటే దేవుడు వారి కొరకు ఎంతెంతో త్యాగం చేసి ఎన్నెన్నో కార్యాలు చేస్తే మరి చేయి విడిచి దూరమై లోకాన్ని స్నేహించి విగ్రహారాధన ప్రేమించి బ్రతుకుతున్నారు. దేవుడు చాలా మందికి మేలు చేస్తున్నాడు, కానీ చేసిన వ్యక్తి పొందిన ఆ మేలును మరిచి విడిచి దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మేమేం తీసుకొచ్చి మిమ్మల్ని దర్శింతాము, నీ సన్నిధానానికి మేము వచ్చి బలులను ఇవ్వాలా, దూడలను ఇవ్వాలా, లేకపోతే మా పిల్లల్ని మీకు ఇవ్వాలా, అలాగే మీకు సంతోషం కలుగుతుందా అని ప్రజలు అడుగుతున్నారు. మేమేం తీసుకొని రావాలి? వాళ్ళకు కొన్ని ప్రశ్నలు దొరికాయి. ఏంటంటే, దేవునికి నిజంగా ఏమి కావాలో వాళ్ళకి తెలియదని మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు సరైన అర్థం పర్థం కూడా లేదు. మా గర్భఫలమైన జ్యేష్ఠ కుమారుడు కావాలా అని వాళ్ళు అడుగుతున్నారు. దేవుడు ఎప్పుడైనా బలి పిల్లలను కోరాడా? హృదయమే కదా విరిగి నలిగినది, అదే కదా బలిగా ఇవ్వమన్నది. ఆయన ఏమడగలేదు. పాపము నిమిత్తం మాత్రమే ప్రాయశ్చిత్తంగా బలి ఇవ్వండి. ఎందుకు బలి? పాపము నుంచి విమోచించబడ్డానికి. అది నాకు కాదు, మీరు చేసిన పాపానికి శిక్ష ఆ పశువు మీద, ఆ గొర్రె మీద, ఆ పక్షి మీద మోపడానికి మాత్రమే. నా కోసం మీరేమన్నా ఇచ్చారా అని అడుగుతున్నాడు ఆయన. ఈ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. మనం ఏదైనా దేవుని సన్నిధానాన్ని తీసుకొచ్చి ఇచ్చే కానుకుండే, అది ఎవరి కోసం ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము? ఆ ఇచ్చిన కానుక ఏంటి ప్రయోజనం మనకి? దాన్ని కృతజ్ఞత కానుక అంటారు. ప్రభు మనకి చేసిన ఈ వారంలో క్షేమము, సంతోషం అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి ఆయన కృతజ్ఞతగా కానుకేయడం. ఒక ప్రశ్న మీకు ఇస్తున్నాను. కృతజ్ఞతగా వారమంతా కాపాడిన దేవునికి ఎంత కానుకేస్తున్నావు? మీరు ప్రశ్న వేసుకోండి, జవాబు చెప్పుకోండి. వారం కాపాడిన దేవునికి మీరు ఇచ్చేది ఎంత తక్కువ? ఒక రోజుకి ఒక మనిషి కూలికి వెళితే ఎంత పొందుతాడు? అలాంటిది వారమంతా కాపాడిన దేవునికి ఒక రోజు కూలైనా ఇవ్వగలుగుతావా? కూల్లో సగమైనా ఇవ్వగలుగుతావా? పోనీ పావన్నా ఇస్తున్నావా? నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? వారమంతా దేవుడు కాపాడాలి, కానీ ఆయనకు ఒక్కరోజు కూలి కూడా ఇవ్వలేవు నువ్వు. కానీ పోషించి కాపాడి సంరక్షించి సహాయం చేసి అన్నీ నీకు అనుగ్రహించాలి ఆయన. ఈరోజు ఈ మాటలు బహుశ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆయనకి ఇవ్వడం అంటే స్వేచ్ఛార్పణ అయితే ఇవ్వడం, ఇది కృతజ్ఞతగా ఇవ్వడం. ఇది ఆయనకు చెందింది కాదు. ఆయన మనకు చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పడానికి, అంతే. మరి ఆయనకి ఇవ్వడం అంటే ఇంకా అదనంగా ప్రభు కొరకు ఆయన వాక్యానుసారంగా ఆయనకు మనం ఇవ్వగలడం. పాస్టర్ గారికి మేము దోషి పెడుతున్నాము అని అంటారు బుద్ధి లేని వాళ్ళు. ఏ రోజైనా పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి, అయ్యగారు మీరు మీ ఖర్చులకు వాడుకోండి, మీరు మీ ఫ్యామిలీతో ఆనందంగా ఈ పూట నా కొరకు ప్రార్థన చేయడం, ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, ఇది స్పెషల్గా మీకు ఇస్తున్నానని ఎప్పుడైనా ఒక్క రూపాయిని ఇచ్చారా? పైగా ఎన్నెన్ని మాటలు మాట్లాడుతూ మా వల్లే కార్లు, మా వల్లే బళ్ళు, మా వల్లే అది, మా వల్లే ఇది అంటారు. ఏమి ఇచ్చావు నువ్వు? మాకు వ్యక్తిగతంగా ఏమన్నా ఇచ్చావా? దేవునికి కృతజ్ఞతగా అర్పణ చేసావు, అది దేవుని సన్నిధికి, దేవుని సేవకి వెళ్ళిపోయింది. అది
వీళ్ళు అదే అడుగుతున్నారు, మా కొడుకుల్ని ఇచ్చేయమంటావా నీకు అడిగాడు ఆయన. ఏమీ కోరలేదు, విరిగి నలిగిన హృదయం కోరాడు ఆయన. అది లేదు వాళ్ళ దగ్గర. ఇక దేవుడు మౌనం అయితే మేకా మాట్లాడుతున్నాడు, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ఆల్రెడీ తెలియచేయబడింది. న్యాయంగా నడుచుకో, ఇతరుల పట్ల కనికరాన్ని కలిగి ఉండు, ఇతరులను ప్రేమించడం మొదలుపెట్టు, దీన మనసు కలిగి దేవుని ఎదుట చక్కనైన ప్రవర్తన కలిగి ఉండాలి. అది మీకు మంచిదని దేవుడు తెలియచేశాడు కదా, అలాగూ బ్రతుకు. న్యాయంగా ఉండడం, ఇతరుల పట్ల కనికరం చూపించడం, వినయం కలిగి దేవుల్లో నడుచుకోవడం, ఇదే కదా ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఏదో నన్ను కొండ అడిగాడు, మేడ అడిగాడు, అది అడిగాడు, ఇది అడిగాడు అని దేవుడి మీద ఎందుకు పనికిమాలిన నేరాలు మోపుతావు? నీకు ఉత్తమమైనది ఏదో అది ఆల్రెడీ చెప్పాడు ఆయన. అది పాటించడం మానేసి దేవునికి వ్యతిరేకమైన బ్రతుకుతూ లోకాన్ని కోరుకొని బ్రతుకుతున్నావు. అందుకే ఈ మాటలు వినండి. ఈ రోజు నుంచి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. న్యాయంగా బ్రతుకుతున్నావా? నువ్వు పని చేస్తున్నప్పుడు న్యాయమే ఉందా, అన్యాయం వెళ్తుందా అక్కడ? ఇతరుల పట్ల కనికరము, ప్రేమ కనబరుస్తున్నావా? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే కష్టకాలం అనిపించినప్పుడు, ఎవరికైనా బలహీనతగా ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళ మీద కనికరం చూపించి వాళ్ళ మీద జాలిపడి ఏదైనా చేయగలిగిన సహాయం, లేకపోతే ఏదైనా చిన్న ప్రార్థన వారి కొరకు చేసి ఏదైనా ఒక చిన్న పరామర్శ అయినా చేయగలుగుతున్నావా? స్వార్థంగా బ్రతుకుతున్నావు నువ్వు. దీన మనసు నీలో ఉందా? తగ్గింపు ఉందా నీకు? గర్వం ఏముందనో నీకు గర్వం. దేవుని పట్ల చక్కనైన ప్రవర్తన కలిగి ఉన్నావా? అడుగుతున్నాడు, నువ్వు చక్కనైన ప్రవర్తన కలిగి ఉండాల. మరి నీ ఆలోచన విధానం దేవునితో కలిసి నడవకపోతే, నీ ప్రవర్తన దేవుని దృష్టిలో సరి అయినదిగా ఉండకపోతే, నువ్వు ఏమి దేవుని కొరకు బ్రతుకుతున్నట్లు? ఎంతో చేశాం అంటున్నాడు. దేవుడు నీ కోసం ప్రాణమే పెట్టాడు, నీకు అర్థం అవ్వలేదు. కానీ నువ్వు దేవుని కొరకు ఏం చేశావు? దేవుడు నీ కొరకు సమస్తాన్ని ఇచ్చాడు, ఆయన కొరకు ఏం చేయగలిగావు? వీళ్ళు వేసిన ప్రశ్నలకు దైవజనుడు సమాధానం చెప్తున్నాడు, ఇలాగ ఉండడం ఇది ఉత్తమమైనది అని. మరలా 9వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు గనక నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను వాళ్ళకి. వినండి, యెరూషలేము నగరానికి చెప్తున్నాను, వారికి ఇది శిక్ష సందేశం. వారు చేసిన పనులు, వారు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఇంట్లో ఉండే దుర్మార్గం, వాళ్ళు సంపాదించుకున్న అన్యాయమైన సొత్తు, అది నాకు అసహ్యాన్ని కలిగించింది. వారు నాకు ఇబ్బందికరంగా మారారు. వారు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, తప్పుడు తూకాలు, తప్పుడు రాళ్లను ఉపయోగించి తూకం చూస్తున్న పరిస్థితులు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నగరంలో ఉన్న ధనవంతులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. అక్కడున్న ప్రజలు అబద్ధాలు ఆడుతున్నారు. వారి నాలుక కపటంతో ఉంది. బయటకు ఒకలాగా, లోపలికి ఒకలాగా ఉంది. అలాంటి బ్రతుకుతున్నారు. అందుకే మీ అపరాధముల కారణముగా నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను. అసలు మిమ్మల్ని లేకుండా చేసేస్తాను, నాశనం చేసేస్తాను నేను. ఎవరు నన్ను ఏం చేయగలుగుతారు? సృష్టికర్త అయిన దేవుడు సృష్టించడం మాత్రమే కాదు, దాన్ని నాశనం చేసే హక్కు కూడా ఆయనకు ఉంది. అందుకని అంటున్నాడు, నీవు చేసినటువంటి పాపములు బట్టి నీకు నష్టం, కీడు కలుగుతుంది. నేను చేసే వేషాలు, నేను చేసే మోసాలు, నేను చేసే అన్యాయాలు, నేను ఆడే అబద్ధాలు, నేను మాట్లాడేటువంటి దుర్మార్గపు మాటలు, నేను ఉంచుకున్న లోపల కపటం, నేను చేస్తున్న అక్రమ సంబంధమైన పాపపు క్రియలు దేవునికి ఎందుకు?
అని నువ్వు మాట్లాడితే, ఆయన నిన్ను పుట్టించిన దేవుడు, సృష్టించిన దేవుడు. తప్పకుండా నీ జీవితం పట్ల ఆయనకి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీవు ఆయనకి జవాబుదారీగా ఉన్నావు. నా ఇష్టం అని విర్రవీగడం కాదు. సృష్టించిన దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ బ్రతుకు విధానం ఎలా ఉంది. నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతానంటే, నా ఇష్టం అయితే నిన్ను లేకుండా తీసేస్తాను అంటున్నాడు ఆయన. ఒక ధనవంతుడు బాగా పంట పండితే కొట్లు ఇప్పి మహా పెద్ద పెద్ద గుడాంసలు కట్టుకుని ధాన్యం అందులో పోసి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటే ఆ రాత్రి అడుగుతున్నాడు, ఇంత ధాన్యం, ఇంత పంట, ఇంత సమృద్ధి నీకు ఎందుకు ఇచ్చాను? లేనోళ్ళకి పెడతావని కదా, ఇతరులకు సాయం చేస్తావని కదా, మొత్తం అంతా నా ప్రాణమా తిను తాగు అంటున్నావు, సుఖపడిపో అంటున్నావే. ఈ రాత్రి నీ ప్రాణం నీ దగ్గర నుంచి వెళ్ళిపోబోతుంది. ఏం చేస్తావు? సంపాదించింది ఏం చేయగలుగుతావు? ఎవరికి పంచగలుగుతావు? వాడు ఎలా సంపాదించాడో కాదు, వాడు సంపాదించినది దేవునికి నచ్చలేదు, వాడు పోగేసింది వాడికి మిగలలేదు. ఈ రోజున నీ జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవునికి కోపాన్ని రేపే పాప కృత్యాలు గనక నీలో ఉండి ఉంటే, ఖచ్చితంగా ఆయన అడుగుతున్నాడు, విడిచిపెట్టు, లేకపోతే నీ పని అయిపోతుందని. నీలో చెడుతనం ఉండకూడదని నీతి న్యాయ యథార్థతల భక్తితో కూడుకున్న జీవితం నీకు ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆయన దేవుని ఉద్దేశాన్ని నువ్వు గమనించగలిగితే ఆ దైవిక మార్గములలో నువ్వు నడిపించబడతావు. అందుకని అంటున్నాడు, మీరు భోజనం చేస్తారు, తృప్తి ఉండదు, కడుపు ఖాళీగా ఉన్నట్టుంటది, కూడబెట్టుకుంటారు, అది మీకు ఉండదు, మీరు అర్థం చేసుకుంటారు, ఎవరో దోసుకున్నట్లుగా అయిపోతుంది. ఎందుకు అలాగైపోయింది? నీ జీవితం దేవునికి విరుద్ధమైనదిగా ఉంది, నీలో పాపపు కార్యాలు ఉన్నాయి. అందుకే ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత తాగినా తృప్తి లేదు, ఎంత ఉన్నది అనుకున్నా లేకుండా పోతుంది. అందుకే నీలో ఉన్న పాపమును విడిచిపెట్టి దేవునికి దగ్గరగా బ్రతకమని ప్రభు ఈ ఉదయకాలమున నీతో మాట్లాడుతున్నాడు. మీరు విత్తనాలు వేస్తారు కానీ కోత కోయడానికి అవకాశం ఉండదు. చెట్లు నాటుతారు కానీ అవి నూనెనివ్వవు. ద్రాక్ష పండులు మీరు చేస్తారు కానీ అది రసాన్ని మీరు తాగడానికి అవకాశం ఉండదు. మీరు ఏమైపోయారంటే, ఒమ్రీ ఆహాబు అనుసరించిన చెడు మార్గాన్ని మీరు అనుసరించారు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలోను 29 నుంచి 33వ వచనంలోను ఈ ఇరువురి కొరకు రాయబడి ఉంటుంది. ఆహాబు తండ్రి ఒమ్రీ, ఒమ్రీ తండ్రి ఆషా. ఆషా భక్తి కలిగిన వాడు, దైవికమైన మార్గాల్లో నడిచిన వాడు, దేవుని మీద ఆధారపడిన వాడు. అలాంటి వ్యక్తిని చెడబుట్టాడు ఈ ఒమ్రీ అనే పనికి మాలిన వ్యక్తి. అతనికి చెడబుట్టాడు ఈ ఆహాబ్ అనేవాడు. మహాదుర్మార్గుడు. వాళ్ళ భార్య ఆహాబు కంటే మహా పనికి మాలింది. అంతే. వారు పరిపాలన 20 సంవత్సరాలు ఉన్నా శుభ్రం దేశాన్ని నాశనం చేసి బతికారు. అలాంటి పనికి మాలిన వారి ప్రవర్తనను మీరు అనుసరిస్తున్నారు, వాళ్ళ పద్ధతులను మీరు అనుసరిస్తున్నారు. అందుకే మిమ్మల్ని నాశనానికి అప్పగించాలనుకుంటున్నాను. ఇక మీతో నేను మాట్లాడి వాదించి ఏం చెప్పను నీకు. ఇంత మంచి చేస్తే, ఇంత భయంకరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని విడిపించి క్షేమం ఇస్తే మీరేమో పనికిమాలి వేషాలన్నీ వేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని నేను శిక్షించబోతున్నాను అని ప్రభు చెప్పాడు. కనుక దైవ మార్గంలో నడిచి ఇప్పుడైనా నీ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా బ్రతకగలిగితే బాగుంటుంది. లేకపోతే ఆయన శిక్షకు నువ్వు రెడీ అయిపో. ఆయన ఎలాగ నిన్ను శిక్షిస్తాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నీ పాపానికి శిక్ష ఉంది. అందుకే విడిచిపెట్టి దేవుని కనికరం పొందే అవకాశం ఉంది. ఈ రోజు నేను నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, దేవునికి నచ్చని క్రియలను విడిచిపెట్టు, వాక్యానుసారం కానీ జీవితాన్ని విడిచిపెట్టు. దైవ మార్గంలో సాగుతూ దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా ఉండు. ఆయన నిత్యమునికి తోడుగా ఉంటాడు, క్షమాభివృద్ధిని కలుగు చేస్తాడు. అటు ధన్యత భాగ్యం ప్రభు వాక్యం విన్న వారందరికీ దయచేయునుగాక. ఆమేన్.